జై శ్రీ రాధే కృష్ణ. రామరావణ యుద్ధంలో రావణపుత్రుడు మేఘనాథుడు మాయా యుద్ధం చేసైనా సరే రామలక్ష్మణులను చంపగోరి మేఘాల చాటున దాగి తన జాడను తెలియనివ్వకుండా బాణపరంపర కురిపిస్తారు. అప్పుడు రామాజ్ఞను తీసుకుని జాంబవతాది 10 మంది మేఘనాథుని వెతకటానికి ఆకాశ మార్గంలోకి వెళతారు. వారిని గమనించిన మేఘనాథుడు బాణపరంపర కురిపించగా వారు గాయపడటమే కాకుండా ఆ గాఢాంధకారంలో వారికి మేఘనాథుడి జాడ కనిపించలేదు. అప్పుడు మేఘనాథుడు రామలక్ష్మణుల శరీరంలో అంగుళమైన గాయపడని చోటు లేకుండా నాగాస్త్రాలతో వారిని పీడిస్తాడు. దాంతో నేల మీద కదలిక లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూసి రావణపుత్రుడు మేఘనాథుడు ఇలా అంటున్నాడు: వీరు వారధి కట్టి లంకకు వచ్చి నా తండ్రికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈనాడు వారు నా చేతిలో మరణించారు అని చెప్తారు. వారు మరణించారు అనుకుని యుద్ధభూమి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు వానర సైన్యం రామలక్ష్మణుల చుట్టూ చేరి దిగులు పడుతూ ఉండగా అక్కడికి విభీషణుడు రాగా వానర సైన్యంలో కొందరు మేఘనాథుడని భావించి పారిపోతుండగా విభీషణుడు సుగ్రీవుని యొక్క కంటనీరు తుడుస్తూ ధైర్యం వహించండి, యుద్ధంలో ఇటువంటివి సామాన్యమే. ఇలా జరిగింది అంటే మేఘనాథుడు గెలిచినట్టు కాదు, మనం ఓడినట్టు కాదు అని చెప్తారు. నన్ను చూసి వానర సైన్యం ఇంద్రజిత్తుగా భావించి పారిపోతున్నారు. వారికి నచ్చచెప్పి ఆపండి, రామలక్ష్మణులు మేలుకునే వరకు మనం వారిని రక్షించాల్సి ఉంటుంది అని చెప్తారు. అక్కడ మేఘనాథుడు లంకకు చేరి రావణుడితో రామలక్ష్మణులు మరణించారు అని చెప్తారు. దాంతో ఆనందించిన రావణాసురుడు రాక్షస స్త్రీలను పిలిచి సీతను పుష్పకమందు కూర్చోపెట్టుకుని యుద్ధభూమికి తీసుకుని వెళ్లి మరణించిన రామలక్ష్మణులను చూపించండి, భర్త మరణించారని సర్వాలంకార భూషితరాలై నన్ను చేరుతుంది అంటాడు. దాంతో రాక్షస స్త్రీలు సీతమ్మను పుష్పక విమానంలో కూర్చోబెట్టుకుని యుద్ధభూమికి తీసుకుని వెళ్లి నేల మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూపిస్తారు. దాంతో దుఃఖితురాలైన సీతమ్మ నా యొక్క సాముద్రిక లక్షణాలను చూసి నేను సుమంగళిగా ఉంటానని, పుత్రవతిని అవుతానని, భర్తతో కలిసి పట్టాభిషేకం చేసుకుంటానని, నా భర్త అశ్వమేధాది యాగాలు చేస్తారని చెప్పారు. అవన్నీ అసత్యాలేనా? మా అత్తగారైన కౌసల్యాదేవి తన బిడ్డలు వస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారు మరణించారని తెలిస్తే ఆమె దుఃఖాన్ని ఆపగలరా అంటూ వాపోతూ ఉంటుంది. అప్పుడు రాక్షస స్త్రీలలో ఉన్న త్రిజట అనే రాక్షస స్త్రీ సీతమ్మతో ఇలా అంటుంది: అమ్మా, నీ సత్ప్రవర్తన చూసి నేను నీతో చెప్తున్నాను వినండి. భర్త మరణించి ఉన్న స్త్రీని పుష్పకము మోయదు. రామలక్ష్మణుల ముఖాలు జీవకళతో ఉట్టిపడుతున్నాయి. వానర సైన్యం యొక్క ముఖాలలో కోపోద్రేకాలు ఉన్నాయి, కానీ ప్రసన్నంగా ఉన్నారు. అంటే రామలక్ష్మణులు కేవలం మూర్చిపోయి ఉన్నారు. వారు మేల్కుంటారు, రావణుణ్ణి సంహరిస్తారు, నిన్ను చెర నుంచి విడిపిస్తారు, నీవు పట్టాభిషేకం కూడా చేసుకుంటావు. నా కలలో వచ్చిన దాన్నే నేను చెప్తున్నాను అంటుంది. అక్కడ విభీషణుడు రామలక్ష్మణులు ఎంతకీ లేవకపోయేసరికి రావణుడు సీతను ఇవ్వను అన్నమాట నిజమవుతుందా అంటూ వాపోతాడు. అప్పుడు సుగ్రీవుడు ఒక వానర శ్రేష్ఠుని పిలిచి, నీ మాయాశక్తితో రామలక్ష్మణులు స్పృహలోకి రాగానే వారిని కిష్కిందకు తీసుకుని వెళ్ళు, నేను రావణుడితో యుద్ధం చేసి సీతమ్మను తీసుకుని వస్తాను అని చెబుతూ ఉండగా రామయ్యకు స్పృహ వస్తుంది. అప్పుడు నిర్జీవంగా పడి ఉన్న లక్ష్మణ్ను చూసి, నా సోదరుడు మరణిస్తే నేను కూడా జీవించలేను, నాతో పాటు అరణ్యానికి వచ్చాడు, నేను ఒక్కడినే అయోధ్యకు వెళితే నీతో పాటు వచ్చిన లక్ష్మణుడు రాకుండా నీవు మాత్రమే వచ్చావేమిటని అంటే నేను ముగ్గురమ్మలకు ఏం చెప్పను, పట్టుపట్టి వెతికితే సీత లాంటి భార్య దొరుకుతుందేమో కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు దొరకడు అంటూ దుఃఖిస్తూ ఉండగా హనుమ సంజీవిని తెస్తే వైద్యం చేస్తే లక్ష్మణుడు లేస్తాడని సుగ్రీవుడు చెబుతూ ఉండగా ఆకాశంలో పెద్ద శబ్దం వస్తుంది. భూమి కంపిస్తుంది. పాములన్నీ భయంతో గజగజలాడతాయి. ఆకాశ మార్గం నుంచి వైనతేయుడు గరుత్మంతుడు దిగగా రామలక్ష్మణులను బాణరూపంలో పీడిస్తున్న సర్పాలన్నీ భయంతో పారిపోతాయి. అప్పుడు గరుత్మంతుడు రామలక్ష్మణుల ముఖములను నిమరగా రక్తసిక్తంగా వారి శరీరం పైన ఉన్న గాయాలన్నీ మటుమాయమవుతాయి. స్వస్థులైన రామలక్ష్మణులు లేవగా వైనతేయుడు వారిని హత్తుకొనగా రామయ్య ఇలా అంటున్నారు: మహాత్మా, మీరు నాకు చాలా సహాయం చేశారు, మీరు ఎవరు అని అడుగుతారు. దాంతో వైనతేయుడు ఇలా చెప్తున్నారు: నా పేరు గరుత్మంతుడు, మీరు నాగాస్త్రాలతో పీడింపబడుతున్నారని విని వేగంగా వచ్చాను. నన్ను చూసి కద్రువపుత్రులు పారిపోయారు, మీరు నాగాస్త్రాల నుంచి విముక్తులయ్యారు. మీకు నాతో గల సంబంధం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. యుద్ధం ముగిసే సమయానికి మన మధ్య గల సంబంధం ఏమిటో మీకు తెలుస్తుంది అని చెప్పి వారికి నమస్కరించి ప్రదక్షిణ చేసి అనుమతి తీసుకుని ఆకాశ మార్గంలో వచ్చిన దారినే వెళ్లిపోతారు. అప్పుడు రామలక్ష్మణులు కోలుకున్నారని వానర సైన్యం సింహనాదాలు చేస్తుంది. ఆ సింహనాదాలకు రాక్షస సైన్యం బీతిల్లుతుంది. తదుపరి కథను ఇంకో వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.